కొద్దిగా తక్కువే. ఉత్తర భారతదేశంలో చూస్తుండే మందిరంలో అందరూ మందిరంలో చేరి కీర్తనలు పాడుతూ ఉంటారు. భగవంతుడి ప్రాప్తికి ఇక్కడ మీరు మందిరంలోకి వచ్చే మెట్లు ఎక్కువ వస్తారు. మొదటి అంతస్తులో జగన్నాథుడు కొలువు తీరి ఉన్నాడు. మెట్లు ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మీరు మందిరంలోకి భగవంతుడి దర్శనానికి దగ్గరగా వస్తున్నట్టు, అంతే కదా. ఆ మెట్లన్నీ అయిపోగానే మీరు లోపలికి వస్తారు, దర్శనం చేసుకుంటారు. అదే రకంగా భగవత్ ప్రాప్తికి ఏ రకంగా రోగావస్థలో ఉన్నప్పుడు మంచంలో పడి ఉంటాం, మనం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. రోగం నయమవుతుంటే మెల్లిగా మనం తిరగడం కానీ తినడం కానీ మళ్ళీ నార్మల్గా కదా కావాల్సినట్టుగా. అదే రకంగా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భగవంతుడితో సంబంధం వద్దు అన్నట్టుగా మనం ఇక్కడికి వచ్చాం. వాళ్ళలో కొంతమంది, మీరు కొంతమంది ఈ భూమి మీద 100 మంది ఉన్నారంటే వాళ్ళలో కొంతమందికి తెలివితేటలు వచ్చి కానీ అనుభవం పండి కానీ సాధు సాంగత్యం వల్ల కానీ లేదా వాళ్ళకి జిజ్ఞాస, మనకి దేవుడు ఉన్నాడా, ఎవరు, ఆయనతో సంబంధానికి ఏం చేయాలా అర్థం కాకపోతే మనం నాస్తికులు అవడం ఇట్లంతా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రభుపాద స్వామి ఆయన ఏ రకంగా మనం బీటెక్ ఎంబీఏ మనం సడన్గా పోయేసి రోజు కాలేజీకి పోయి రోజు పోతాం. తర్వాత సిలబస్ పెరుగుతూ ఉంటుంది మెల్లిగా. మనకి మొదట్లో మీరు 10th క్లాసు, తర్వాత 12th క్లాసు, ఆ రకంగా భగవత్ ప్రాప్తికి దానికి స్టెప్స్. సో దానిలో ప్రారంభం ఈ భగవన్ నామాన్ని ఆలాపించడం. ఎందుకు చేస్తాం ఇది? భగవద్గీత నుంచి, భాగవతం నుంచి మీరు వినే ఉంటారు. నారదుడు సినిమాల్లో చూసింటారు. నారదుడు ఆయన మహాపండితుడు. ఆయనకి శాస్త్రాలన్నీ కూడా, కానీ ఆయన జనసాధారణానికి నారాయణ 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 అని వినిపిస్తావు కదా. కూర్చున్నప్పుడు శంకరుడితోటి నారదుడు శివుడు కూర్చుని బ్రహ్మజ్ఞానాన్ని, ఈ భగవంతుడి జ్ఞానాన్ని చర్చించడం. నారదుడు ఆ రాజు దగ్గరికి ఈ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు కృష్ణుడు కూడా అర్జునుడికి, ఎందుకంటే దేశాన్ని పాలిస్తున్నటువంటిది రాజులు పాలిస్తూ ఉంటారు. వాళ్ళకి బుద్ధి కలిగినట్లయితే, వాళ్ళకి అర్థమైనట్లయితే వాళ్ళు చట్టాలు చేస్తారు. అందరూ కూడా ఈ విధంగా బతికితే మన దేశంలో దరిద్రం ఉండదు, మన దేశంలో యుద్ధాలు ఇప్పుడు ఏ రకంగా మీరు చూస్తే కొట్టుకు చూస్తున్నారు. ఎన్ని మీకు తెలిసేది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏదో మనం టపాకులు కాల్చినట్టు దీపావళి అప్పుడు టపాకులు కాలుస్తాం కదా, అది మనకి 500, 1000 రూపాయలు, 200 ఖర్చు అవుతుంది కదా. కానీ ఆ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కానీ లేదా పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం కానీ అది కోట్లతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటి పని కదా. ఆ విమానాలు నడవాలంటే, ఆ ప్రాంతాల్లో ఆ మిస్సైల్స్ చేయాలంటే, ఒక్కొక్క మిస్సైల్ తయారు చేయడానికి ఎంత అవుతుంది? వీళ్ళు అడిగి చూడండి. వీళ్ళు దాని అంతా కూడా జనాన్ని చంపుకోవడానికి, వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి. అది న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు. మీరు న్యాయం అన్యాయం అనాలంటే ముందు మనకి భగవద్గీత జ్ఞానం ఉండాలి. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయకూడదు. ఏదో ఆ ట్రంప్ గారికి చిర్రెత్తి వచ్చింది, అందుకని B-2 బాంబర్స్ తీసుకుని బయలుదేరి బట్ అంత కోట్లతో భస్మం. కాబట్టి ఈరోజు మనం మనుషుల్లాగా బతుకుతూ ఉంటే ఆ తర్వాత విషయాలు మనకి తెలుస్తాయి. మనుషులు పశువుల్లాగా ఉంటే వాళ్ళు తినడం, పండుకోవడం, కేవలం డబ్బు సంపాదించుకోవడం,
వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చూడడం, లేదా హోటల్లో తినడం, క్లబ్బులకు పోవడం, లేదా చెత్త పుస్తకాలు చదవడం, అటువంటి వాళ్ళు భగవంతుని తెలుసుకోవడానికి వాళ్ళకి ఏమి అర్హత ఉన్నది. ఈరోజు నేను తీసిన శ్లోకం కూడా దానికి సంబంధించింది. ఇక్కడ నాహం ప్రకాశ సర్వశ, ఇది 7వ అధ్యాయంలో భగవంతుడు భగవద్విజ్ఞానం తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. భగవద్గీతలో భగవద్విజ్ఞానం దానిలో 25వ శ్లోకం. రానండి, ఈ శ్లోకాలు కూడా ఎంత పవర్ఫుల్ గీతల శ్లోకాలన్నీ కూడా. అందుకే మన భారతదేశంలో చిన్నపిల్లలకి వాళ్ళతో కంఠస్థం చేస్తూ ఉంటారు, గీత రిసైటేషన్ పోటీలను పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోవచ్చు కదా, అయినా కూడా పిల్లకాయలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసు చురుగ్గా ఉంటుంది. మీరు మీ పిల్లవాళ్ళకి గీత శ్లోకాలు నేర్పించ, మీరు కంఠస్థం చేయలేకపోతారు, వాళ్ళకి మాత్రం అయిపోతాయి, వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకోగలరు. అంటే భగవద్గీత శ్లోకాలు ఈ భగవన్ నామం లాగానే ఎంతో అవి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి కదా. ఆ శ్లోకాలు మనం అంటూ ఉంటే మనలో మార్పు. మేమంతా కూడా ఈ విధంగా బతుకుతున్నామంటే మీరు ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడైనా వారంలో ఒకసారి రావడం, మీరు అప్పుడప్పుడు రావడం, కానీ మేము ఒక నియమం పెట్టుకుని కదా. ఇస్కాన్లో ఉండేటువంటి వాళ్ళు, ఇస్కాన్కి అటాచ్ అయినటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే వాళ్ళకు కూడా అర్థమైందో అటువంటి వాళ్ళు దీన్ని ప్రధానంగా ప్రయారిటీ, నా మానవ జన్మని నేను భగవంతుడికి దగ్గర అవ్వడానికి, కాలం గడుస్తుంటే భగవంతుడికి దగ్గర అవ్వడానికి అవుతున్నానా లేదా, మీకు సరైనటువంటి మార్గం అంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు భగవంతుడికి దగ్గర అవుతున్నారా లేదా, అది బయట వాళ్ళు కూడా ఎలా తెలుస్తుంది? అరే వీళ్ళు భలే పట్టుదలతో చేస్తున్నారే, వీళ్ళు భలే ఉత్సాహంతో చేస్తున్నారే, వీళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారే ఇది చేస్తూ. కేవలం ఈ హరే కృష్ణ మంత్రాన్ని వీళ్ళు ఎలా, మనం డబ్బులు నానా రకాలుగా నానా గడి తిని నానా రకాలుగా ఖర్చులు పెట్టి ఆయన మనకి దొరికిందేం లేదు. ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఎప్పుడు పోయినా కూడా భగవన్నాం అంటూ, అంటే మీలో ఏమాత్రం కొద్దిగా తెలివితేటలు పనిచేస్తున్నా ఈ మంత్రంలో భగవన్నామంలో ఏదో ఉన్నట్టుంది. లేకపోతే వీళ్ళు ఏ విధంగా రోజు సంవత్సరాలు తరబడి వీళ్ళు దానిలో ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పెరుగుతూ కదా జరుగుతుందండి. అప్పుడు మనం కూడా మెల్లిగా లెట్ us ట్రై, మనం కూడా ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం ఏమవుతుంది. సో మీరు చేస్తున్న పొరపాటు ఇది అప్పుడప్పుడు చేస్తారు ఒకటి, తర్వాత ఒక నిమిషం చేస్తారు. ఒక నిమిషంలో మీ మనసు ఎలా దేవుడి మీద నిలబడుతుంది. ముందు మనసులో ఉండే కల్మషాలు పోయి మనసు కొద్దిగా ప్రశాంతంగా ఉండి అప్పుడు మంత్రం అంటే మీ ఆత్మకి ఎలాంటి పోషణ దొరుకుతుంది, మీ ఆత్మకి ఎలాంటి సుఖం కలుగుతుందని తెలుస్తుంది. మనం ఆ స్టేజ్కి వెళ్ళడానికి ముందే 2 నిమిషాలు అనేసిపోతూ ఉంటే ఆ 2 నిమిషాలు కూడా సుకృతిని కలిగిస్తుంది. కానీ మనకు ఉండేటువంటి మురికి, ఆ శ్లోకం కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఈ 8:15 లోపల మనం ఈ 2 శ్లోకాలు కొద్దిగా వివరిస్తూ, మీరు ప్రస్తుతానికి ఈ భగవద్గీత 7వ అధ్యాయం, ఇంతకుముందు ఇక్కడ శ్లోకం రాసేవాళ్ళం, ఆ బోర్డు మీద రాసి అక్కడ పెడితే మీరు చూసి చదవచ్చు. లేదా నేను 4 బిట్లు అంటాం కాబట్టి ఒకే శ్లోకం పూర్తిగా అంటే మీరు వెంటనే అనలేరు, కానీ దాన్ని 4 భాగాలుగా చేసి అంటే మీరు అననే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ భాగవతం కూడా ఈ విధంగా అండంతో ప్రారంభమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే భగవంతుడి విషయాలు భగవంతుడి అనుగ్రహంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడి అనుగ్రహం కాబట్టి మనకి ఈ అవకాశం కలుగుతూ ఉండాలని, భగవంతుడి గురించి వింటూ ఉండే అవకాశం కలుగుతూ ఉండాలని, మన మనస్సు భగవంతుడికి మళ్ళాలని ఒక ప్రార్థనలాగా జనాలు దీన్ని పాడుతూ కూడా ఉంటారు కదా. ఓం నమో భగవత్ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ పాడతారు. దీన్ని మంత్రంలాగా మనం 3 సార్లు ఓం నమో భగవత్ అంటే మాట్లాడేవాడికి భగవంతుడు బుద్ధినిమ్మని, వినేవాళ్ళకి అర్థం చేసుకునేటువంటి శక్తినిమ్మని అన్నట్టుగా ఇది ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది తెలుసు. ఓం అనేది అన్ని మన వేద మంత్రాలన్నీ కూడా ఆయన వచ్చాడు. చిన్మయ కృష్ణ has come. You should come in the front. और दिखता नहीं तो कैसे बुलाएंगे? तो ఓంకారం అంటే హరే కృష్ణ హరే రామ అన్నట్టుగానే గురువు లేనటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు మనకి హిందూ ధర్మంలో ఓం మనకు అలవాటు కాబట్టి ఓం అంటూ ఉంటారు. అది కూడా మంచిదే. ఓం అంటూ ఉంటే ఆ ధ్వని వింటూ ఉంటే మనకు ఉండేటువంటి వర్రీలు, టెన్షన్లు, మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి తప్పుడు ఆలోచనలు, మనకుండేటువంటి అజ్ఞానం ఇవన్నీ కూడా మెల్లిగా ఈయన బీహార్ నుంచి ఒరిస్సా आपका बिरादरी है. చిన్మయ కృష్ణ అని చెప్పిన ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ ఆ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ వాట్ ఇస్ దట్ ప్లాంట్? ఎడిబుల్ ఆయిల్స్. వీళ్ళు వంట నూనెలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో ఆయన ఒరిస్సా నుంచి ఇక్కడ కమి దిస్ టైం. మేము మొన్న తోటల్లో అవి తగ్గాయి క్యా అవి తగ్గాయా फिर खड़े हो जाओ. మన తోటల్లో పండుగ చేసుకున్నప్పుడు అది చైతన్య మహాప్రభు ఆయన పండగ, దాన్ని అటుకులు పెరుగు పండగ. కృష్ణ బలరాములు, గోపబాలుడు వీళ్ళంతా కూడా వనభోజనాలకి ఆవులు వేపడానికి వెళ్తాం. అప్పుడు ఆ విషయాలను విన్న తర్వాత కొంతమంది మేము ఈ చైతన్య మహాప్రభుకి సంబంధించినటువంటి వందల వేల కథలు ఇవన్నీ కూడా భాగవతంలో కృష్ణుడి గురించి ఉన్నట్టు చైతన్య చరితామృతంలో పుస్తకం ఈ 9 గ్రంథాల్లో ఉంది. ఇది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు భగవంతుడి యొక్క సౌందర్యము, భగవంతుడి యొక్క బలము, భగవంతుడి యొక్క దయ ఎలా మనలాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇస్కాన్లో మేమంతా భక్తులు ఏమంటే దానికి ఒకటి వచ్చి నంబర్ 1 ఈయన కారణంగా ప్రభుపాద ప్రచారం చేశాడు కాబట్టి మాకు ఈ భగవద్గీత, ఈ చైతన్య మహాప్రభు, కృష్ణుడు ఈ విషయాలను తెలిసాయి. అటు మొదట గురువు గారు, ఆ తర్వాత కృష్ణుడు ఈ కలికాలంలో ఇప్పుడు మనం కీర్తన చేస్తుంది. ఇక అదే చెప్పి ఇది ఈయన కొత్తగా ప్రారంభించే భగవంతుడు స్వయంగా వచ్చి కలియుగంలో యోగా పనిచేయదు. నిన్న క్లాస్ ఇచ్చాను నేను. నిన్న ప్రపంచం అంతా కూడా ప్రపంచ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే కదా. అది కొద్దిగా కాళ్ళు చేతులు అటు ఇటు కలపడం, కానీ తలకాయ దాకా చేరాలంటే ఈ జీవితం సరిపోదు మీరు యోగా చేసుకుంటూ. కాబట్టి ఏది డైరెక్ట్గా మీ తలకాయ అది భగవన్ నామం. అందుకే మన రామానుజాచార్యులు,
ఆది శంకరాచార్యులు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ యోగాసనాలు ఏమీ నేర్పించలేదు కదా. వాళ్ళు తిన్నగా భగవద్భక్తి, అది కూడా ఒక యోగమే. భగవద్భక్తి యోగం అంటే పవర్ఫుల్. మీరు కుటుంబాల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న, మీకు తెలుసో తెలీదో నిన్న జరుపుకునే యోగా దినోత్సవానికి భగవద్గీతలో కృష్ణుడు మొట్టమొదటి మీరు పట్టణాలు వదిలిపెట్టి అడవుల్లోకి పోండి, మీరు ఉద్యోగాలు వదిలిపెట్టి, పట్టణాలు వదిలిపెట్టి, పెళ్ళాం బిడ్డలు వదిలిపెట్టి, డోంట్ వరీ, మీరు పెళ్ళాం బిడ్డలు వదిలిపెడితే వాళ్ళంట బతుకుతారు. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు, మొన్న అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అయింది కదా, ఒక 400 మంది చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా చనిపోతారే, దేవుడి ఏర్పాటు ఉండనే ఉంటుంది, అవునా కదా. చనిపోతూ ఉంటారు. మనం ఉన్నా లేకపోయినా మన తలరాతలను బట్టి ఈ జీవితం గడుస్తూనే ఉంటుంది. అంటే పాయింట్ వచ్చి యోగా అనేది కలికాలానికి మీరు తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొంది ఈ జన్మలోనే, మామూలుగా భగవంతుడు అనేక జన్మ సంసిద్ధి తతో యాతి పరాంగతి, మామూలుగా భగవత్ ప్రాప్తికి ఎన్నో జన్మలు మనం అందుకే చూస్తుంటాం. వెనకటి జన్మలో ఆయన ఏంది, ఈ జన్మలో మీరు వింటూ ఉంటారు. సతీదేవి దక్షుడి యొక్క కూతురు వదిలిపెట్టేస్తుంది, అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా శివుడి కోసం పార్వతీదేవిగా వచ్చి అట్లా మళ్ళీ జన్మలు మన భాగవతంలో మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా ఈ కలికాలంలో ఎవరైతే తిన్నగా ఒక భక్తుడి యొక్క మార్గదర్శనం, తర్వాత వాళ్ళు మనకి జీవితంలో గౌరంగ మహాప్రభు లేదా చైతన్య మహాప్రభుని పరిచయం చేయడం కృష్ణుడు కలియుగంలో ఈ విధంగా. ఒకసారి అమెరికాలో ప్రభుపాద, అమెరికాలో వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియదు, మనకంటే కొంత భారతదేశంలో మందిరాలు, ఈ పుస్తకాలు, ఈ స్వాములు, అమెరికాలో వాళ్ళకి ఏం తెలియదు. ప్రభుపాద అమెరికాలో ప్రచారం చేసినప్పుడు నేను కూడా ఒక శిష్యుని కావాలా, దీక్ష తీసుకోవాలా, గురువు గారి దగ్గర దీక్ష తీసుకుని నేను కూడా భగవంతుడిని పొందాలా. వస్తే ఆయన 1-2 ప్రశ్నలు అడిగాడు. వాళ్ళు దీక్ష చేయడానికి ఇస్కాన్లో మీరు ఎన్నో నేర్చుకుని ఉండాలా. కానీ ప్రభుపాద వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వీడు కొద్ది రోజుల నుంచి వస్తున్నాడు, ఈ మాత్రం ఏమన్నా విని పట్టుకున్నాడా లేదా దీక్ష. నేను ప్రభుపాద వయస్సు 80 దాటింది, మరి ఆయన ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు. మరి సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేయాలా అంటే ఆయన తొందరగా భక్తిని ఎలా చేయాలి. కుర్చీలో కూర్చోండి సిద్ధ. అందుకని ఆయన తొందరగా ప్రపంచం అంతా కూడా ఈ భగవద్గీతని, సనాతన ధర్మాన్ని ఆయన దీక్ష తీసుకోవాలని వస్తే ఆయన 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి, దేవుడు ఎవరు అని కొద్ది రోజులు వస్తున్నాడు, కృష్ణప్రసాదం తింటున్నాడు, కృష్ణనామ కీర్తన చేస్తున్నాడు, ఆ కృష్ణుడి గురించి వింటున్నాడు. ప్రభుపాద ఒక సింపుల్ ప్రశ్న అడిగాడు, దేవుడు ఎవరు? ఆయన క్రిస్టియన్, అమెరికాలో పుట్టాడు, ఆయన గొడ్డు మాంసం తినేవాడు, వ్యభిచారం చేసే వ్యక్తి. కొద్ది రోజులు ప్రభుపాద వింటూ ఆయన ఏమన్నాడు, కృష్ణుడు దేవుడు అన్నాడు. ఆల్ రైట్, యు ఆర్ క్వాలిఫైడ్. తర్వాత ఆయన చైతన్య మహాప్రభు ఎవరు? ఆయన కృష్ణుడి యొక్క అవతారం. ఆల్ రైట్, దీక్ష తీసుకో. అంటే మీరు కూడా ఎవరికైతే ఈ మాత్రం భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అని చెప్పబడింది, అయితే ఈ కలికాలంలో ఆ కృష్ణుడు ఈ కలియుగ ధర్మం, కలియుగంలో యోగ పద్ధతి, భగవంతుడితో సంబంధానికి చైతన్య మహాప్రభు ఆయన్ని గుర్తించాలా. ఆయన చెప్పినటువంటి, భగవంతుడు చెప్పినటువంటి ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్, భగవంతుడు నామం జపం చేయవయా అంటున్నాడు. లేస్తాను అది చేస్తా ఇది చేస్తా అంటే మనం టైం పాటు చేసుకుంటున్నాం కదా. భగవంతుడు మనకి అన్నిటికంటే సులభమైనటువంటి పద్ధతి చెబుతాడు. మీరు ఒప్పుకోకుండా నేను అది చేస్తా, నేను తపస్సు చేస్తా, నేను ధ్యానం చేస్తా, నేను యోగా చేస్తా,
చేయండి, ఏమవుతుందో చూడండి. కానీ ఎవరైతే ఈ పద్ధతిని ఒప్పుకున్నారో మీరు వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళు ఏ విధంగా నిలబడమే. దామోదర్ చిన్నపిల్లాడు ఠక్ ఆ కీర్తన చేస్తాం, రోజు ఇట్లా ప్రసాదం తింటాం, భక్తుడైపోతాడు. సింపుల్. వాళ్ళు భగవంతుని తెలుసుకోవడానికి భగవద్గీత చదవాలి, అన్నీ చదవాలి. ఈయన ఎట్లా భక్తుడైపోయినాడు. ఇక్కడ కూర్చున్న కుర్రాళ్ళు కూడా ఈయన నిలబడమే. నేను ఈపీలాగా ఉన్నాడు హర్షిత్. సో అట్లా కుర్రాళ్ళు కానీ సరైన దారిలోకి వచ్చిన టక్కని జీవితం మారిపోతుంది. ఈయన నిలబెట్టడం కొద్దిసేపు. ఈరోజు ఆ రోజు ప్రోగ్రాంలో పాల్గొని చైతన్య మహాప్రభు ఏ రకంగా రామాయణం రాముడి గురించి, భాగవతం కృష్ణుడి గురించి, ఈ చైతన్య భాగవతం కృష్ణుడి యొక్క కలియుగ అవతారం చైతన్య మహాప్రభు డీటెయిల్డ్గా 9 పుస్తకాల్లో చాలా రంగు చిత్రాలతో పాటు ఒక్కొక్క పుస్తకంలో 20 ఈ లీలల్ని చిత్రాల్లో చూస్తారు. ఈరోజు ఆయన తీసుకుంటాడు ఈ పుస్తకం, ఈ సెట్. అనదర్ 2 books, ఇంకో 2 పుస్తకాలు పక్కడం. మీరందరూ హరే కృష్ణ మంత్రం రానండి. హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే ఆయన कितने जोड़ी कपड़ा लाए? 5. ఆయన మందిరంలో కొంతమంది భక్తులకి ఆయన ఏకాదశిన आज क्यों दे रहे? तो एकादशी वाले दिन थोड़ा भक्तों को थोड़ा कपड़ा देने का, गुड्डल इयाలని చెప్పి ఆయనకి उठाओ उधर रख दो. मधु एंड सिमाचल इधर साइड इतना चलो कम हियर. मैं आपको दे दूंगा, आप उनको दे देना. बिरयानी को बैठिए. बैठी తీసిస్తాను గుడ్డలో చూస్తాను. ఇది నాకంటే ఇది. థ్యాంక్ యూ. आप मुझे दे दो. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे. राजशेखर ఆయన పక్క పక్కన उनको दे दो. हरिवर नेक्स्ट. सिमाचल मधु मधु रमानंद वेरी स्वामी चैतन्य स्वामी चैतन्य आरती. हरे कृष्ण. थैंक यू. दामोदर यूनिस्ताने. हरे कृष्ण कृष्ण माता जी लोगों को भी लाया क्या? कितने? प्रीति माता जी, लक्ष्मी माता जी और प्रीति संपूर्णम्म प्रीति लक्ष्मी श्यामलम्म तंदरगा रहेंगे. आपने सुना है क्या?
సంపూర్ణం. శ్యామలం, లక్ష్మి, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనం ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇది ఒక 10 నిమిషాలు ఉంది. భగవద్గీత 7వ అధ్యాయం నుంచి 25వ శ్లోకం చెప్పండి. నాహం ప్రకాశ సర్వస్య, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, యోగమాయా సమావృత. మూఢోయన్నాభిజానాతి, మూఢోయన్నాభిజానాతి లోకోమజమవ్యయం, లోకోమజమవ్యయం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, మూఢోయన్నాభిజానాతి లోకోమజమవ్యయం. ఏ రకంగా ఒక మత్తులో ఉండేటువంటి వ్యక్తి, డ్రగ్స్ సేవించిన వాడు స్కూళ్ళల్లో పనికిరాడు అంటే కదా. డ్రగ్స్ తీసుకునేవాడు చదువులకి పనికిరాడు, మత్తులోకి వెళ్ళి ఆయన నేర్చుకోలేడు, మత్తు ప్రభావంలో పడి. అవునా కదా. ఎంతోమంది విద్యార్థులు చెడిపోవడం మనం చూస్తూ ఉంటాం ఈ డ్రగ్స్ సేవిస్తూ. లేదా ఎవరైతే సారా ఇవన్నీ తాగుతూ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా మనం సునిశ్చితమైనటువంటి విషయాలు, భగవద్గీత ఇలాంటి విషయాలు వాళ్ళకి నేర్చుకోవడం కష్టం అవుతుంది. సో ఇక్కడ కూడా భగవంతుడు ఎవరైతే మత్తులో పడి ఉంటారో, మత్తులో ఉండేటువంటి వాళ్ళు, మరి మీరు అనొచ్చు మేమేం డ్రగ్స్ తీసుకోవట్లేదు సార్, మేమే సారాయి తాగట్లేదు, అయినా కూడా మీరు మమ్మల్ని మత్తులో జీవితం గడుపుతున్నారు. మనమంతా కూడా ఈ మాయా అనేటువంటి మత్తులో, అంటే డబ్బు అనేది ఒక రకమైన మత్తు, తర్వాత స్త్రీల మీద ఆసక్తి కలగడం అదొక మత్తు కదా. ఆ మత్తులో పడి మనం దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం మత్తు నుంచి తర్వాత మనం దాన్ని అంటారు క్రికెట్లని, సినిమాలని, విలాసాల మత్తు కదా. లేదా మనం ఈ క్రికెట్ ఆటలు వీటిని ఏమని చెప్పచ్చు అంటే వాటిని మనం పిల్ల చేష్టలు, చిలిపి చేష్టలు లేదా పిల్ల చేష్టలు. మానవ జీవితంలో మనం ఎన్నో తెలుసుకోవాలా, ఎంతో బాగుపడాలా. మీరు పిచ్చాళ్ళలాగా బ్యాట్లు కొట్టుకుంటూ బంతులు కొట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎలా ఈ లోతైనటువంటి జ్ఞానాన్ని ఎలా పొందగలరు? మీరు క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని అడగండి, వాళ్ళు ఏమని చెబుతారు? ఆడేవాడి కోసం డబ్బు సంపాదించుకోవడానికి ఆడుతున్నాడేమో. ఇది నా వ్యాపారం సార్. జనాలు పిచ్చాలు మీ బంతులు బ్యాట్లు కొట్టుకుంటుంటే జనాలు టికెట్లు కొని చూస్తున్నారు, కాబట్టి ఇది మాకు చక్కటి వ్యాపారం. మూర్ఖులు ఉన్నంత వరకు. బెర్నార్డ్ షా అని ఒక గొప్ప రచయిత ఉన్నాడు ఇంగ్లాండ్లో. ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆయన శాకాహారి. తర్వాత ఆయనకి హిందూ ధర్మం అంటే ఎందుకంటే ఆయన శాకాహారానికి వచ్చి హిందూ ధర్మాన్ని దగ్గర నుంచి అధ్యయనం చేసి ఆయనకంత అభిమానం భారతీయులంటే, హిందువులంటే. సో ఆయన ఈ పాశ్చాత్య ఈ వింత పోకడలు, అర్థం లేనటువంటి బతుకు కదా. జీవితానికి ఒక అర్థం అన్నది. మనం ఈ సంసారంలో దేనికోసం బతుకుతున్నాం,
ఎందుకు మనం ఇక్కడ బతుకుతున్నాం? మనకి భగవంతుడితో సంబంధం లేదు కాబట్టి, భగవంతుడు ఆయన లోకం ఎలా చేరుకోవాలో మనకి తెలియదు కాబట్టి, వైకుంఠానికి ఎలా చేరుకోవాలో మనకి తెలియదు. తర్వాత మనం కృష్ణుడు లేదా విష్ణుమూర్తి దేవుడు అనేది మనకి తెలియదు. ఆనందం అనేది మనకి ఇక్కడ ఉండేటువంటి సంబంధాల్లో కాదు, భగవంతుడి సంబంధాల్లో దొరుకుతుంది అనేది మనకి తెలియదు. కాబట్టి మనం ఇక్కడ మతిపోయిన వాళ్ళలాగా, వెతుకులాటలో ఉన్న వాళ్ళలాగా ఇక్కడంతా తిరుగుతున్నాం. అంటే ఆయన అన్నాడు 11 మంది మూర్ఖులు ఆడుతూ ఉంటే 11,000 మంది ప్రేక్షకులు దాన్ని చప్పట్లు కొడుతూ వాళ్ళంతా ఉత్సాహంగా చూస్తున్నారు. కానీ అదేమైనా నిలబడేటువంటి ఆనందం అయింది, అదేమైనా దొరికేటువంటి ఆనందం అయింది. సో అంటే ఇక్కడ భగవంతుడు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నా విజానాతి లోకో మా మజమేయం. ఈ 4 బిట్స్లో ఆయన ఎన్నో విషయాలు చెబుతున్నాడు. మొదట అన్నాడు నాహం ప్రకాశ సర్వస్య. మనకి కళ్ళు ఉన్నా కూడా మనం దేవుణ్ణి చూడడానికి ఈ కళ్ళు పనికిరావు. మనకి ఈ కళ్ళు ఉన్నా కూడా మన దేవుడు మన ముందు ఉన్నా కూడా మనం ఆయన గుర్తించలేము. ఎందుకంటే కళ్ళకి పొర. అప్పుడప్పుడు క్యాటరాక్ట్ ఉన్నవాళ్ళు ఉంటాడు, లేదా దృష్టి దోషం ఉన్నవాడు. చూడడానికి నేను కూడా 1-2 సార్లు చూసా, ఆయన కళ్ళు ఉన్నాయా అనుకున్నా, కానీ ఆయన తడువుకున్నట్టుగా నడుస్తున్నాడు. అంటే ఆయన కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు పనిచేయటం లేదు. అంటే ఈ ఐబాల్స్ ఉన్నాయి, చూడడానికి మామూలు మనిషిలాగా ఉన్నాడు, కానీ లేచేప్పుడు ఆయన తడువుకుంటున్నాడు. అంటే కళ్ళు ఉన్నట్టు అంటే కళ్ళు ఉన్నాయి కానీ ఆ కళ్ళు కనబట్టలేదు. అప్పుడప్పుడు లోపల ఆప్టిక్ నర్వ్ అంటారు, కంటి నరం ఎండిపోయి కానీ, లేదా రెటీనా పాడైపోయి కానీ లోపల కారణాలు. బయట కారణం వచ్చి మనకి పొర వస్తుంది, దానికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. తాత్కాలికంగా మన కంటికి దెబ్బ తగిలి ఉబ్బిపోయి మనకంతా ఏం కనపడకుండా ఉంటుంది. కానీ మనకి ఆ గాయం మానిపోయిందంటే మెల్లిగా మనకి మామూలు కనపడు కదా. ఈ రకంగా ఎన్నో కారణాల వల్ల మనకి దృష్టి కాబట్టి ఇక్కడ భగవంతుడు అన్నాడు నాహం ప్రకాశ సర్వస్య. ఈ ప్రపంచంలో నన్ను చూడడానికి ఒక యోగ్యత అనేది ఉంది. నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి, లేదా దేవుడిని చూపించవయ్యా నేను నమ్ముతాను. కానీ ఆయన దేవుడిని చూపిస్తూ ఉంటాడు, కానీ మనకు కనబడుతున్నాడు అయింది. మీకు అది కూడా తెలుసో తెలీదు, భక్తుడు దేవుడిని చూస్తూ ఉంటాడు కానీ మీకు కనబట్టలేదు. ఎందుకంటే మనకి భగవంతుడు ఆ దృష్టి వేయలేదు, కానీ మనం దివ్య దృష్టి అనొచ్చు. కానీ అంటే ఈ కళ్ళతో చర్మచక్షువులతో మనం భగవంతుని ఆత్మను కూడా చూడలేము. డాక్టర్లంతా కూడా ఎంతోమంది డాక్టర్లు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి గుండె ఆపరేషన్ చేస్తూ ఉంటారు, అంత జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు, కానీ ఆత్మ అనేది ఎక్కడ ఉందో వాళ్ళకి కనబట్టలేదు. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది అది ఈ కళ్ళతో చూడగలిగేటువంటిది కాదు. ఆత్మ అనేది కూడా భగవంతుడి కోవకి, భగవంతుడు ఆధ్యాత్మం, భగవంతుడు దివ్య పురుషుడు, ఆత్మ కూడా దివ్యమైనటువంటిది. ఈ కళ్ళతో మనకు కనబడేటువంటిది మనకి ఈ భౌతిక ఈ భౌతికంగా కూడా మనకు అన్నీ కనపడవు ఈ సంసారంలో కదా. మీకు గాలి ఏమైనా కనబడుతుందా, ఇక మనస్సు ఏమైనా కనబడుతుందా? కాబట్టి ఈ కళ్ళతో ఉన్నవి కూడా మనం చూడలేము. ఇంకా భగవంతుడు ఆత్మ అనేటువంటిది అది ఈ కళ్ళతో చూసేటువంటి ఇది కాదు. కానీ మనం యోగా పద్ధతులు పోయినట్లయితే, ముఖ్యంగా ఈ భక్తి యోగాలు పోయినట్లయితే, భగవంతుడు ఆయన ప్రసన్నుడు అయినట్లయితే అంతా కూడా మనకి సుగమం అవుతుంది. సుగమ మార్గం, సులభంగా. అంటే భగవంతుడు చెప్పిన పద్ధతిలో పోయిన వాళ్ళకి ఆ భగవంతుడు అనే టాపిక్ వాళ్ళు కింద మీద పడుతూ ఉంటారు, కానీ ఏమీ అర్థం కాదు. భగవంతుడు చెప్పిన మార్గంలో పోయినటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దేవుడిని తెలుసుకోలేరు. కానీ భగవంతుడు చెప్పిన మార్గంలో పోయేవాడు, వాడు ఎంత చదువు లేని వాడైనా, వాడు ఎంత మూర్ఖుడైనా కూడా, ఎంత పిల్లవాడైనా కూడా
భగవంతుడు చెప్పిన మార్గంలో ధ్రువుడు ఏం చేశాడు, ప్రహ్లాదుడు ఏం చేశాడు, నారదుడు చెప్పినట్టుగా వాళ్ళ వయసు కేవలం ధ్రువుడి వయస్సు ప్రహ్లాదుడి వయస్సు కేవలం 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ప్రహ్లాదుడు భగవంతుడిని 5 ఏళ్ల వయసులోనే దర్శనం చేసుకున్నాడు. ధ్రువుడు కూడా 6 నెలల్లో ఆ పిల్ల వయసులో భగవంతుని దర్శనం చేసుకున్నాడు. అంటే వాళ్ళు భగవంతుడు చెప్పిన పద్ధతులు పోయారు. అంటే ఇక్కడ నాహం ప్రకాశ సర్వస్య, నేను చెప్పిన మార్గంలో పోని వాళ్ళు ఎంత పరిశోధన చేసుకున్నా కూడా నన్ను గురించి వాళ్ళు తెలుసుకోలేరు. నేను భగవంతుడి ఇష్టం. ఆయన దర్శనం, ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళకి ఆయన దర్శనం ఇస్తాడు, ఆయన చెప్పినట్టు చేయని వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. మనందరం కూడా యోగమాయా సమావృత. మనందరం కూడా ఇప్పుడు మేము 24 గంటలు రోజంతా జీవితం అంతా భక్తితో గడుపుతున్నాం. కానీ మీరు కొద్దిసేపు వచ్చి వెళ్ళిపోతారు, కొద్ది సమయం ఇస్తారు. అంటే తేడా అయింది. యోగమాయా సమావృత. ఎంత మనం మాయ నుంచి బయటకు వస్తుంటే అంత భగవంతుడి మీద మనకి అటాచ్మెంట్ పెరుగుతుంది. యోగమాయా మూడోయం నా విజానాతి. ఎవరు ఏమీ క్వాలిఫికేషన్ లేకుండా మనం దేవుడు అంటే ఏమవుతుంది? మూడోయం నా విజాన లోకోమా మజమవ్యం. నేను ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా సృష్టిస్తున్నాను, ఇంత అందరినీ పోషిస్తున్నాను కదా. మన 2-3 పిల్లల్ని పోషించేప్పటికీ మన తలప్రాణం తోక్కొస్తుంది. భగవంతుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కోట్ల మందికి వాళ్ళు ఎంత డబ్బులు నాశనం చేసుకుంటున్నారు. 1 minute అయిపోతాను. క్లాస్ ఇస్ గోయింగ్ టు ఎండ్. అయిపోతుంది. సో ఆయన మూడో లోకోమయ. భగవంతుడు మన కళ్ళ ముందు ఇంత సృష్టి చేశాడు, భగవంతుడు ఇంత పోషిస్తున్నాడు. మనం ఎంత గర్వపడుతున్నా ఏం చేస్తున్నా భగవంతుడు ఆయన మన మెడ మీద చేయి పెట్టాడంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళలాగా కదా. పెద్ద వాళ్ళంతా కూడా ముసలితనం వచ్చినప్పుడు కానీ దేవుడు అనుకూలంగా లేకపోతే ఇలా దిక్కుమాలిన చదువు వస్తూ ఉంటారు. అంటే అంతా ఆయన కంట్రోల్లో ఉన్నట్టుగా. కాబట్టి మనం భగవంతుని తెలుసుకోవాలంటే దానికి కొంత సమయాన్ని కేటాయించాలా, కొంత ప్రయత్నం చేయాలా. మనం నేర్చుకోవడానికి ఒక భగవద్గీతని గురువు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాలి. అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి, హరినామ సంకీర్తనకి, శ్రీల ప్రభుపాద మహారాజ్కి. అందరూ రథయాత్రకి తయారవండి. 28 జూన్ 5 జూలై అందరూ ప్రసాదం ఎక్కడే కింద